జీవితాలు ఎలా ఉన్నాయి? ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం దేవుని నుండి తొలగిపోతున్నామేమో, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని నుండి తొలగిపోతున్నామేమో. కష్టాలు రానంతసేపు కూడా దేవుని స్తుతిస్తూ, అందరి పట్ల ప్రేమ కలిగి ఉండి, అందరినీ ప్రేమిస్తూ, అందరికీ మేలు చేస్తూ ఉన్నామేమో. కానీ ఎప్పుడైతే సవాలు నీ ముందుకు వచ్చిందో, నువ్వు దేవుని ప్రార్థన చేస్తే, దేవుని మందిరానికి వెళ్తే, దేవునికి ఇష్టమైన పని చేస్తే నీ ప్రాణాలు పోతాయి అన్న సిచ్యువేషన్ నీ జీవితంలో వచ్చినప్పుడు దేవునికి లోబడి ఉంటున్నావా? దేవునిలో నిలకడగా ఉంటున్నావా? దేవుని ప్రజలకు మేలు చేస్తున్నావా? లేదంటే కష్టాలు వచ్చాయి, నాకు ఇబ్బంది కలుగుతుంది అని దేవుని మంచి కార్యాలను, దేవుని మందిరాన్ని, సేవకులను, సంఘాన్ని, పవిత్రతను, పరిశుద్ధతను, యథార్థతను, నీతిని కోల్పోయి దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావా? అలా జీవిస్తే గనక ఖచ్చితంగా నరకానికే మనం పాత్రలం అవుతాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునికి విరోధమైన పాపము నేను చేయను అని నీవు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో, కత్తి నీ మెడ మీద పెట్టినప్పటికీ కూడా దేవుడే నాకు కావాలి అని చెప్పగలుగుతాం. అలాంటి నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు శ్రమ అనుభవించినా, ఇబ్బంది అనుభవించినా, కష్టాలు అనుభవించినా దేవుని రాజ్యంలో నిత్యము దేవుని స్తుతిస్తూ ఆనందంగా దేవుని రాజ్యంలో దేవునితో నీవు ఉంటావు. గనుక ఇలాంటి అనుభవం మన జీవితంలో కలగాలని దేవుడు ఈ దినాన్ని ఆయన వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.